దాకా రైతే రిస్క్‌లో ఉన్నాడు. వ్యవసాయమే రిస్క్‌లో ఉందండి. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఈ రిస్క్ తీసుకొని ఈ వెరైటీస్ పండించడానికి యాహ్! మీ యాహ్! ఇంట్రెస్ట్ ఏంటి యాహ్! అసలు? నా నా అదే చెప్తున్నా నా ఇంట్రెస్ట్. నాకు 5,00,000, 10,00,000 నష్టపోతే నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. నాకేం పెద్ద డిఫరెన్స్ రాదు. రైతు మాత్రం ఈ ఎక్స్‌పెరిమెంట్స్ చేయలేడు. ఇంపాసిబుల్. నోబడీ విల్ డూ. మనమేమి ఒక కాన్సెప్ట్ ఏమంటే నష్టపోతున్నారు రైతులు ఎట్లా చేయాలా? అంటే ఎమ్మెల్యేగానే ఉంటేనే సేవ చేయాలి లేకపోతే వేరే రకంగా చేయకూడదా? అనేది నా కాన్సెప్ట్. సో, కావాల్సిన రికగ్నైజేషన్ నాకొచ్చేసింది. ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా అంతేనా. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఇంకా మాకొక జిల్లా ఉంటది కదా! సో, మనకి ఇదొక జిల్లా ఉంది మొదటి నుంచి గూడా. ఇప్పటి నుంచి కాదు. ఎప్పుడు నేను 74 నుంచి గూడా, 72 నుంచి గూడా. సో, మనమేమంటే వీఆర్ డూయింగ్ దిస్ వెరైటీస్ చూసినప్పుడల్లా నేను టెంప్ట్ అయితా. అరే! మన దగ్గర ఉండాలా, మనం ఎయ్యాలా, ఇది ఇంట్రొడ్యూస్ చేయాలా, రైతులకు పోవాలి అనేది. సో, మనం ఎయ్యకుండా రైతుకు చెప్తే కాదు. వాడు తెచ్చి ఒక్కొక్క చెట్టు ఇది 200 ఇది పెద్ద కాస్ట్‌లీ కాదు. ఇది చెప్పినా వాడు ఏసుకోవడానికి హెసిటేట్ చేస్తాడు. రానిదేందిరా వీడు ఇట్లా తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆ చెట్లొట్టు రూ. 1000 ఎవడియ్యడు. నేనేం చేస్తున్నా గవర్నమెంట్ అదే పనిగా చెప్తున్నాను ఏమంటే, ఇట్లా నేనైతే ఏ రకంగా ఏసానో, అట్లా మదర్ ప్లాంట్స్ ఎయ్యండి. సో, మీరు యు పుట్ ద మదర్ ప్లాంట్స్. అరే! ప్రపంచం ఎక్కడనో పోతుందేమో ఆంధ్రప్రదేశ్ మనం ఎక్కడున్నాం? భారతదేశం వై ఆంధ్రప్రదేశ్? భారతదేశం ఎక్కడున్నాం? మనము ఎటువంటి వెరైటీస్ తెలుసా? రెడ్ ఐవరీ ఉంది. ఇంత పెద్దగొస్తది 1 ½ కిలో. లోపల 30 గ్రాములుంటది పిచ్చ. 30 గ్రామ్స్ ఉంటుంది. సో, 90% ఫ్లెష్ ఉంటుంది. టీఎస్ఎస్ 22, 23 ఉంటది. ఇటువంటివి ఒకటి కాదు. తర్వాతొచ్చేసి R2U2 ఇంతలా వస్తది. 1 కేజీ వస్తుంది పండు. ఇంతుంటది గ్రామ్. బనానా మ్యాంగో వస్తది. గుత్తులు గుత్తులు కాస్తది. దాంట్లో 2 ఏటీఎం కార్డులు పెడితే ఎంతుంటదో అంతుంటది. పిచ్చ. స్వీట్‌నెస్ ఫెంటాస్టిక్ స్వీట్‌నెస్. నామ్‌డాక్ ఉంది. తింటే మర్చిపోలేవు. ఒక పండు తిన్న తర్వాత సిగ్గిడిచి అడుగుతావు ఇంకో పండు ఇయ్యన్నా అని. అది మనకెట్లా బెనిషాన్ ఎట్లనో థాయిలాండ్‌లో నామ్‌డాక్ అట్లా. నామ్‌డాక్ ఎకరాకు 600 చెట్లేసుకోవచ్చు. మినిమమ్ 5-6 లక్షల రూపాయలు కంఫర్టబుల్‌గా వస్తది రైతుకు. కానీ మనం చెప్తే ఎయ్యడు. మనం ఏసి, మన కాయ పండించి, ఇదిరా అంటే అప్పుడేస్తాడు.